Garuda Express, an international courier service. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టి అంతా కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎస్బీజీ గ్రౌండ్ వైపు మళ్లిందని చెప్పుకోవాలి. నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికను పురస్కరించుకొని అక్కడ తన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన శిల్పా మోహన్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయిందని రాజకీయ నిపుణులు అంటున్నారు. జగన్ రాక్తో సీన్ మొత్తం మారిపోయిందని అంటున్నారు. ఇప్పటిదాకా ఉన్న అంచనాలు తలకిందులయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది. జగన్ సభకు రాకముందే ఆ సభా ప్రాంగణం మొత్తం లక్షలాది మంది జనంతో నిండిపోయింది. నంద్యాలలోని దాదాపుగా అన్ని దారులు కూడా జన దిగ్బంధంలో ఉండిపోయాయి. సభా ప్రాంగణంలో ఇసుక వేస్తే రాలంత పరిస్థితి నెలకొందని, మండుటెండను కూడా లెక్క చేయకుండా నంద్యాల ఓటర్లు జగన్ ప్రసంగాన్ని వినేందుకు సభా ప్రాంగణానికి వచ్చాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. సభా ప్రాంగణానికి వచ్చిన వైఎస్ అభిమానులు, శిల్పా అనుచర వర్గం, వైసీపీ శ్రేణులు టీడీపీ ఫిరాయింపు రాజకీయాలపై దుమ్మెత్తిపోస్తూ ఆసక్తికర ప్రసంగాలు చేశారు. ప్రత్యేకించి రోజా చేసిన ప్రసంగం హైలైట్గా నిలిచింది. రాయలసీమ పౌరుషం చూపించండి, నంద్యాల గడ్డ జగన్ అడ్డ అని రోజా ప్రసంగించినప్పుడు సభా ప్రాంగణం అరుపులు కేరింతలతో దద్దరిల్లిపోయింది. అసలు నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేసే అర్హత టీడీపీ నేతలకు గానీ, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి గానీ, భూమా కుటుంబానికి గానీ లేదని నేతలంతా ప్రసంగించారు. ఇదే క్రమంలో గడచిన ఎన్నికల్లో తాము వైసీపీ వెంటే నిలిచామని, ఈ దఫా కూడా తమ వైఖరిలో కించిత్ మార్పు కూడా లేదని, ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన శిల్పా మోహన్ రెడ్డి విజయం సాధించడం ఖాయమని కూడా వాళ్ళంతా అంటున్నారు. జగన్ ఇటీవల ప్రకటించిన నవరత్నాల ఫలితాలు నంద్యాల ఉప ఎన్నిక నుంచే మొదలు కానున్నాయని కూడా బల్లగుద్ది మరీ చెప్తున్నారు వైసీపీ నేతలు. తమ ప్రాంతంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక నవ్యాంధ్రలో కొత్త రాజకీయాలకు తెరతీనని కూడా స్పష్టం చేస్తున్నారు. సభా ప్రాంగణానికి జనం తరలి వచ్చిన వైనాన్ని చూసిన వైసీపీ నేతల్లోనే ఉరిమే ఉత్సాహం కనిపిస్తోంది. మొత్తానికి ఎవరు ఊహించని విధంగా నంద్యాల జగన్ సభ సూపర్ సక్సెస్ అయిందని వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. శిల్పా గెలుపు ఖాయమని అనుకుంటున్నారు.